హరే కృష్ణ. పాండవులు కీచకుడి వధ అయిపోయిన తర్వాత విరాట రాజ్యంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడికి ఒక ఆలోచన వస్తది. ఇప్పుడు పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోయి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు. చాలామంది రాజ్యాలకి గూఢాచార్యుల్ని పంపిస్తాడనమాట పాండవుల్ని వెతకమని. ఏ రాజ్యంలో కూడా వీళ్ళు కనపడరు, ఎక్కడ చూసినా దొరకరు అనమాట. ఇదే చెప్తారు. ఒక గూఢాచారి మాత్రం వచ్చి దుర్యోధనుడికి ఇలా చెప్తాడు, రాజా నేను ఒకటి చెప్తాను, ఒక రాజ్యంలో ఒకటి జరిగింది, మీకు పనికి వస్తుందేమో వినండి అని చెప్తాడు. విరాట రాజ్యంలో కీచకుడు తమ్ముళ్ళు మొత్తం ఒక రాత్రిలో చంపాడు గాంధర్వుడంట, అది ఆడాము కోసం చంపాడంట అని చెప్తాడు. చెప్పంగానే ఇంకా తర్వాత దుర్యోధనుడు ఇంకా సభలో పెడతాడు. ఆ సభలో ఎవరు ఉంటారు? భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, మళ్ళీ ఏమో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ ఉంటారు. ఉంటే ఇప్పుడు దుర్యోధనుడు చెప్తాడు, నన్ను అసలు యువరాజుని నన్ను పట్టించుకోరా, నా బాధ మీ బాధ కాదా, మీరు అసలు ఏం చేస్తున్నారు రాజ్యంలో ఉండి, నా తర్వాత పాండవులు వస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడనమాట. అడగంగానే కర్ణుడు లెగిసి అప్పుడు చెప్తాడు, ఈ గూఢాచార్యులు సరిగ్గా వెతకలేదు రాజా, వేరే కొత్త గూఢాచార్యుల్ని పంపించి అక్కడ వెతికించమను అని చెప్తాడు. చెప్పంగానే తర్వాత దుశ్శాసనుడు లెగిసి, ఎందుకన్నయ్యా బాధపడతావు, 12 సంవత్సరాలు అయింది పాండవులు వెళ్ళి, ఇంకా ఎక్కడ ఉంటారు, ఏ జంతువులు తినేసి ఉంటాయి, వాళ్ళని చచ్చిపోయి ఉంటారని చెప్తాడు. తర్వాత ద్రోణాచార్యుల వారు చెప్తాడు, ఎందుకు దుర్యోధన, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు ధర్మము ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా సాధించుకొని వస్తారు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తే ఈ గోలంతా ఉండదు కదా అని చెప్తే అప్పుడు దుర్యోధనుడికి అసలు ఇవన్నీ రుచించవన్నమాట మంచి మాటలు. ఇప్పుడు భీష్మాచార్యులు అంటారు, ద్రోణాచార్యులు చెప్తేనే వినలేదు, ఇంకా నా మాట ఎందుకు వింటాడు వీడికి రుచించే మాట ఒకటి చెప్తాను విను మనవడా, అసలు ఈ కర్ణుడిని దుశ్శాసుడిని నీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు, కర్ణుడు నిన్ను కోశయాత్రలో సగంలో యుద్ధంలో వదిలేసి వచ్చాడు, అలాంటి వాళ్ళని నమ్ముకొని తిరుగుతున్నావు, నేను ఒకటి చెప్తా విను, ఎక్కడైతే ఆవులు ఉంటాయో, ఎక్కడైతే వర్షాలు పడతాయో, ఎక్కడైతే ప్రజలు ఆనందంగా ఉంటారో అక్కడ ఖచ్చితంగా పాండవులు ఉంటారు అని చెప్తాడు. అబ్బా తాత భలే చెప్పావు తాత నువ్వు, అసలు నాకు ఇదే కావాల్సింది, నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు స్కెచ్ గీస్తాడనమాట దుర్యోధనుడు, ఆవుల్ని దొంగతనం చేద్దాం తాత, అప్పుడు పాండవులు బయటకు వస్తారు అని చెప్తాడు. ఇంకా అసలు ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తాయి అనమాట. ఆ స్కెచ్ ఎలా గీస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.